హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉన్న రెసిపీస్తోనే మనం ఈజీగా హెయిర్ ఫాల్ అన్నది మనం ఆపగలమండి. హెయిర్ ఫాల్ అనేది ఈ మధ్యకాలంలో ఈ రసాయనిక కెమికల్స్ వాడిన షాంపూలు, ఆయిల్స్ వాడడం వల్ల తరచూ అందరికీ, కొంతమందికి అయితే పట్టతలలు కూడా వచ్చేస్తున్నాయి. చిన్న వయసు పెద్ద వయసు అని తేడా కూడా లేకుండా చిన్నపిల్లలు కూడా జుట్టు పండిపోతుందండి. కాబట్టి మనం మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా మన హెయిర్ని దృఢపరచుకోవచ్చు, మన హెయిర్ని లాంగ్గా చేసుకోవచ్చు. సింపుల్గా నేను చెప్పిన ఈ టిప్స్ వాడండి. మీరు సింపుల్గా ఇంట్లోనే మీ హెయిర్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీ హెయిర్ లాంగ్గా పెరుగుతుంది. షాంపూలు అన్నీ కూడా రసాయనికల్ కెమికల్సే కదండి, అందుకే మన హెయిర్ ఫాల్స్ కూడా అలానే ఉంది. అయితే ఈ హెయిర్ ఫాల్ తగ్గడానికి, ఊడిన చోట కొత్త జుట్టు రావడానికి ఉల్లిపాయ జ్యూస్ కరెక్ట్ అండి. ఈ ఉల్లిపాయ జ్యూస్ ఎలా వాడాలి, ఇంకేం వాడాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. హెయిర్ ఫాల్స్కి ముందుగా ఉల్లిపాయ రసం ఎక్కువగా మంచిదండి. హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవాళ్ళు, తల సమస్య ఉన్నవాళ్ళు, హెయిర్ వైట్గా అయిపోయిన వారు ఉల్లిపాయ రసాన్ని నేనైతే చెప్తాను, సజెషన్. ఉల్లిపాయలో సల్ఫర్ ఫ్లేవనాయిడ్లు ఉంటాయి కనుక ఇవి జుట్టు రాలే సమస్య ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. మరియు తరచూ ఉల్లిపాయ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ జ్యూస్ జుట్టు పెరగడానికి కూడా చాలా సహాయపడుతుంది. జుట్టు పట్టుదల సమస్యలు ఉన్నవారికి కూడా జుట్టు పెరుగుతుంది, పట్టుదలను కూడా నివారిస్తుంది. సల్ఫర్ జుట్టులోని బలోపేతం చేయడంతో పాటు ఆకృతిని పెరుగుదలలో, అంటే జుట్టుని బలంగా చేయడంలో, అంటే ఉల్లిలో ఉన్న సల్ఫరు జుట్టుని దృఢంగా చేసి మన బలోపేతం అన్నది చేస్తుంది అనమాట. అందుకు మంచిది. ఉల్లి రసంలో కలబంద జెల్ కూడా కలిపితే మంచిది. కలబంద కూడా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయ రసంలోనే కలబందని కూడా జెల్ని కలిపితే కలబంద జెల్ కూడా జుట్టుకి చాలా ప్రయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా మెరిసే విధంగా కలబంద చేస్తుంది అనమాట. బలంగా కూడా మార్చడం సహాయపడుతుంది. బలంగా అంటే మన హెయిర్ అనేది తెగకుండా కూడా ఉంటుంది. కలబందలో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల ఇది జుట్టుకు దెబ్బ తినకుండా కాపాడుతుంది. కలబంద కూడా మంచిగా మనం జ్యూస్లో, ఉల్లి రసంలో మనం కలబంద గుజ్జును స్పూన్తో అయినా, మామూలుగా మనం బంగాళదుంపలు కూడా తీస్తాం కదా, దాంతో కూడా మనం దాన్ని గుజ్జు తీసి మనం ఉల్లి రసంలో వేసుకొని మనం అప్లై చేస్తే బాగుంటుంది. ఇది ఎలా అంటే, ఒక చిన్న కప్పు తీసుకొని టీ స్పూన్ ఉల్లి రసంలో ఒక టీ స్పూన్ ఉల్లి రసానికి 3-4 టీ స్పూన్లు కలబంద జెల్ కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు, అంటే జుట్టు మొదలకు కూడా మూలాలకు కూడా పూర్తిగా అప్లై అయినట్టు 1 గంట సేపు మనం ఇలా మన ఫింగర్స్తో అప్లై చేయాలి. తర్వాత షాంపూతో గంట వరకు మనం అలా అప్లై చేస్తూనే ఉండాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 2-3 సార్లు చేస్తే బాగుంటుంది. ఉల్లిపాయ రసంలో కలబంద ఎలాగోనో కొబ్బరి నూనె కూడా మనం ఉల్లిపాయ రసంలో యాడ్ చేసుకొని పెట్టుకుంటే కొబ్బరి నూనె కూడా చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి కనుక ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె శతాబ్దాలుగా జుట్టుకు పోషణ, బలోపేతం చేయడానికి ఉపయోగిస్తాను. ఎన్నో శతాబ్దాల నుంచే కొబ్బరి నూనె జుట్టుకు మంచిదని చాలామంది వాడుతున్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన కెమికల్స్ని కలిపిన ఆయిల్స్ ఇదని అదని వాడిన దానికన్నా కొబ్బరి నూనె కూడా చాలా ప్రయోగకరంగా ఉంటుంది. ఈ కొబ్బరి నూనె ఎలా అప్లై చేయాలి అంటే, ఒక చిన్న కప్పు ఉల్లిపాయ రసానికి 2-3 టీ స్పూన్లు కొబ్బరి నూనెతో కలపాలి. తర్వాత అలా ఈ మిశ్రమాన్ని అప్లై చేశాక 1 గంట సేపు మనం ఇలా మన ఫింగర్స్తో అప్లై చేసినాక షాంపూతో శుభ్రంగా తలస్నానం 1 గంట తర్వాత చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం అన్నది మీరు చూస్తారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వారానికి 2 సార్లు అయినా చూడండి. మీ హెయిర్ ఫాల్ అనేది అప్పుడు అస్సలు ఊడడం అన్నది కానీ జరగదు. లాంగ్గా, థిక్గా కూడా ఉంటుంది. కొంతమందికి ఉల్లిపాయ రసం పడిన వాళ్ళకి వాసన ఇబ్బంది అనిపిస్తే ఉల్లి రసంలో కొన్ని చుక్కలు లావెండర్ లేదా రోజ్మరీ ఎసెన్స్, ఉల్లి రసం కళ్ళలో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కనుక ఈ వీడియో మీకు నచ్చితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.